అయితే మీరు ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇట్లా గర్భగుళ్ళల్లో కానీ దేవుడి దగ్గర మీకు ఎక్కడైనా పండో ఫలమో ప్రసాదమో ఏదైనా కనిపిస్తే చూసి కూడా దాన్ని పట్టించుకోకుండా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోయారనుకో నీకు ఖచ్చితంగా పాపమే కలుగుతుంది, ఏ పుణ్యం కాదు. ఎయిదర్ నువ్వు ఆ ప్రసాదాన్ని కానీ పండుని కానీ చూసి తీసుకొని నువ్వు తినకపోతే నాకన్నా నేనన్నా తింటా, లేదంటే దాన్ని ఓపెన్ చేసి పక్కన పెట్టు, జీవరాశులు కానీ చీమలు పురుగులు ఏదైనా తినేటట్టుగా పెట్టు. అట్లా కాదని చెప్పి నువ్వు అదే దేవుడి దగ్గర వదిలేసిపోయినావు అనుకో అది నీకు పక్కా పాపమే. ఎందుకంటావా, అది అక్కడ ఉంటే పోవాల్సింది డస్ట్బిన్లోకి, ఆ దేవుడికి కూడా కోపం వస్తుంది. మనం దేవునికి ప్రసాదం పెట్టేది ఆ దేవుడు ఏదో తింటాడని కాదు, ఆ దేవుడి పుణ్యాన ఎవరిదైనా ఆకలి తీరుతుంది. సో నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైనా దేవుడి దగ్గర ప్రసాదాన్ని చూస్తే దాన్ని అలాగే మురిగిపోకుండా చూసుకునే బాధ్యత నీది. ఓం నమ శివాయ, నువ్వన్నది నువ్వు నాకన్నా పెట్టు, కానీ అట్లా మురిగిపోబెట్టకు. ఓం నమ శివాయ.